ఒక క్యూట్ కపుల్ లాగా కనిపిస్తున్నారు. ఫస్ట్ ఎక్కువ దిష్టి తీర్చుకోండి. మీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అండ్ లవ్ మ్యారేజ్ అని కూడా విన్నాను. సో మీ లవ్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? కలియుగంలో సీత అని నా ఫ్రెండ్ ఒకడు. కలియుగంలో సీత పూజతో ఆల్రెడీ తీసాం అది. ఓకే, సో సీత కలియుగంలో. సో మీరు రాముడు అయితే? రాముడే. కష్టమే ఏంటంటే అలా అంటారు. అండ్ ఎక్కువగా మీకు ఆయనలో నచ్చే విషయాలు ఏంటి? గొడవ నేను పడినా తను పడినా ఫస్ట్ తనే వస్తాడు. అది ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఫస్ట్ విండర్. 7 వండర్స్ కాదు, అది ఫస్ట్ వండర్. ఎందుకు బ్రో ఇది మనకి అర్థం కాదు. తరతరాలుగా యుగాలుగా అన్నట్లు అయిపోతున్నాము. యూనివర్సల్ సీక్రెట్. నువ్వన్నా బ్రేక్ చేయొచ్చుగా. బ్రేక్ కష్టం, మనకి బ్రేక్ఫాస్ట్ ఉండదు. చాలా కష్టే. అబ్బా నేను పెడతా బ్రో, ఒక్కరోజు బ్రేక్ చేయి. బట్ బేసిక్గా మీరిద్దరు ఒక మాట అన్నారు, మదరే మాట్లాడుతున్నారని. మీ పేరెంట్స్ లేరా? మా మమ్మీ ఒకరే. ఓకే, ఫాదర్కి ఏమైందండి? మా ఫాదర్ లేరు, చనిపోయారు నేను బీటెక్లో ఉన్నప్పుడే. నేను మా డాడీకి బాగా అటాచ్మెంట్, చాలా. 10th 9th వరకు. ఈవెన్ నాకు స్కూల్కి కూడా జడలు ఆయన వేసేవాళ్ళు. అక్కడ మేము ఎవరూ ఏడవట్లేదని పెద్ద గొడవ చేశారు. ఏడ్చకుండా కూడా గొడవ పడతారా? ఇంకా ఫైనల్ ఇంకా చూడాలి కదా బాడీని, అసలు చూడనివ్వాలి మమ్మల్ని. బయటతో అటు నుంచి అట్టే పంపించేశారు. అది వరస్ట్ సిచ్యువేషన్ అసలు. మీకు కూడా ఫాదర్ లేడన్నారు కదా? అవునవును. ఏంటి మీ ఫాదర్కి ఏమైంది? అంటే మామూలుగా యాక్సిడెంట్ అయింది బ్రో. సిచ్యువేషన్స్ అనేది నేను ఎప్పుడూ ఆకలితో లేకుండా లేను. అంటే ఫుడ్ లేని స్టేజ్కి వచ్చారా? అంటే రేపు ఇవాళ ఓకే, రేపు ఏంటి పరిస్థితి అనే స్టేజ్కి వచ్చాను. అర్థమయ్యే స్టేజ్కి దీన్ని బాగా సపోర్ట్ ఇచ్చేది, మోరల్ సపోర్ట్. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు వాదాన్. నేను మీ హోస్ట్ సుధిరెడ్డి. ఇవాళ మనం విజయవాడ వచ్చామండి. మీకు ఒక క్యూట్ కపుల్ని పరిచయం చేయబోతున్నాను. అండ్ వీళ్ళిద్దరు జర్నీ కూడా చాలా స్పెషల్గా ఉంటుంది. అండ్ మేజర్ ఫ్యాక్టర్, వాళ్ళకు ఒక యూట్యూబ్ ఛానల్ కూడా ఉంది. ఎందుకు యూట్యూబర్స్ అయ్యారు అండ్ బిఫోర్ కమింగ్ టు యూట్యూబ్ వాళ్ళ లైఫ్ జర్నీ ఏంటి, అండ్ వీళ్ళది లవ్ మ్యారేజ్ కూడా. సో ఓవరాల్గా ఈ లవర్స్ వాళ్ళ లైఫ్ జర్నీ ఎలా స్టార్ట్ చేశారు, ఎలా బ్యూటిఫుల్గా వాళ్ళు వర్ణించుకోబోతున్నారు, ప్రతి ఒక్క డీటెయిల్ కూడా వాళ్ళని అడిగి తెలుసుకుందాం. వాళ్ళు ఎవరో కాదండి, పూజ మరియు రాజేష్. హాయ్ అండి. ఎలా ఉన్నారు? సో నేను చాలా హ్యాపీగా ఉన్నాను. ఒక క్యూట్ కపుల్ లాగా కనిపిస్తున్నారు. ఫస్ట్ ఎక్కువ దిష్టి తీర్చుకోండి. ఓకే, సో మీ ఇద్దరి గురించి చాలా రోజులుగా నేను యూట్యూబ్లో చూస్తున్నాను. బట్ మేజర్ ఫ్యాక్టర్ నేను ఎక్కువగా హైట్ చేస్తున్నారు. ఏంటంటే నేను ఎవరైనా లైక్ చేస్తారనా? తనే రాడు. తనే రాడా? తనే రాడు. ఓకే, ఆ వచ్చిన 1-2 వీడియోస్ కూడా చాలా బలవంతం చేస్తేనే. ఓ, మీరు ఫోర్స్ చేస్తేనే చిన్న కంట్రోల్లోకి లాగేస్తున్నారు. తనే రాడు, లేకపోతే చూపిస్తాను నేను. ఓకే, సో బేసిక్గా మీ ఇద్దరిది విజయవాడనేనా? ఇద్దరిది విజయవాడ. చిన్నప్పటి నుంచి? చిన్నప్పటి. స్కూలింగ్ ఎక్కడండి? ఇక్కడే వికాస్ బాలకుటి అని మా ఇంటి దగ్గర ఉండేది, చిన్న స్కూల్. ఓకే, మీరు? రవీంద్ర భారతి. క్లాస్ లో అబ్బాయి రవీంద్ర భారతి. ఫ్రీగా కూర్చొని మాట్లాడండి. ఓకే, సో మాకు తెలిసింది ఏంటంటే మీరిద్దరు త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు అండ్ లవ్ మ్యారేజ్ అని కూడా విన్నాను. సో మీ లవ్ జర్నీ ఎక్కడ స్టార్ట్ అయింది? చెప్పు. లాస్ట్ టైం నేను అసలు మాట్లాడనివ్వలేదు అని చెప్పారు. అవునా? కింద కామెంట్స్ లో అసలు మీరు బ్రోతో మాట్లాడనివ్వట్లేదు, మీరే మాట్లాడుతున్నారు అని చెప్పారు. ఓకే, అందుకే తనకి ఆప్షన్ ఎంత. నాకు కొంచెం నత్తండి, అందుకే. నత్తి ఉంటే ఏంటి, నాకు కూడా వస్తుంది. ఏమంటే ట్విస్ట్ లో కంట్రోల్ చేస్తాను. సో అంటే సరే నేను చెప్తాను ఎవరు చెప్పాలో. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు? అప్పుడు ఇద్దరం చెప్పలేం. అంటే ప్రపోజల్ ఎవరు తీసుకొచ్చారో వాళ్ళు చెప్పాలా? అయితే రాజేష్. ఓకే, అంటే అది మేము స్టార్టింగ్ నుంచి షార్ట్ ఫిలిమ్స్ అదంతా బ్యాచ్ మాది. షార్ట్ ఫిలిమ్స్ బ్యాచ్. మీరు ఏమన్నారు, కెమెరా ముందరికి రావాలంటే కొంచెం సిగ్గు అని? ఇట్లా వ్లాగ్స్ కి వచ్చి హాయ్ చెప్పు, మాట్లాడు ఏదైనా అంటే కష్టం. ఒక క్యారెక్టర్ ఇచ్చి హాయ్ చెప్పంటే చెప్పేసాడు కదా. కెమెరా ఉండాలి ముందు. ఓకే, చెప్పండి. షార్ట్ ఫిలిమ్స్ బ్యాచ్. షార్ట్ ఫిలిమ్స్ బ్యాచ్ అంటే మీరు ఏం చదువుకున్నారు? ఎడ్యుకేషన్ బ్యాక్గ్రౌండ్? ఎడ్యుకేషన్ అంటే 10th ఇంటర్ కూడా పాస్. తర్వాత మూవీస్ మీద ఇంట్రెస్ట్ మీద
అంటే బీటెక్ జాయిన్ అవ్వాలి అనుకున్నా, మనకు వచ్చిన మార్కులకి బీటెక్ జాయిన్ చేసుకొని అన్నారు. జాయిన్ చేసుకోనన్నారా? ఎవరు వాళ్ళు అసలు? అట్లీస్ట్ డొనేషన్ కట్టించుకొని తర్వాత వద్దంటే అయిపోయి కదా. అంటే డొనేషన్ ఇచ్చినా సరే దొరికిపోతారంట మన మార్కులకి. ఓకే, తప్పలేదులేండి. మా నాన్న నా ఎంసెట్ ర్యాంక్ ఎంత అంటే నేను చెప్తుండే అరే అయిపోయిందా ఇంకా చెప్తూనే ఉంటావా అంటున్నాడు. ఆ ఇంటర్ కూడా ఏదో ఒక షార్ట్ ఫిల్మ్ స్టోరీ రాస్తే అట్లా పాస్ అయినా. అయ్యయ్యో. ఓకే, ఇంకా కంప్లీట్గా దీని మీద వర్క్ చేసాము. షార్ట్ ఫిలిమ్స్ తర్వాత మెల్లగా మాకు మేము ఎడిట్ చేసుకోవడం, అలా మెల్లగా రిలీజ్ చేయడం వల్ల. ఓకే, దాని తర్వాత అంటే యాక్టింగ్ పిచ్ ఎలా వచ్చింది? ఎవరు ఇన్స్పైర్ చేశారు యాక్టర్ అవ్వాలని? అంటే బ్యాక్ బెంచర్స్ కదా. ఓకే, బ్యాక్ బెంచ్ లో. బట్ బ్యాక్ బెంచర్స్ ఎక్కువగా బిజినెస్ చేస్తారని విన్నా. బిజినెస్ చేసే వాళ్ళు ఉన్నారు కానీ మనం అలా మూవీస్ వైపు అట్లా స్టోరీస్ చెప్పుకుంటూ అట్లా మెల్లమెల్లగా అది ఎక్కేసింది ఫ్యూజన్ లాగా. ఇంకా అలా మెయింటైన్ చేసుకుంటూ వచ్చాము. ఓకే, చిన్నగా మొత్తం టీం మొత్తం గ్యాదర్ అయ్యి చిన్న షార్ట్ ఫిలిమ్స్ అలా ప్లాన్ చేసాం. ఓకే, మరి నేను అడిగిన క్వశ్చన్ మర్చిపోయారు. ఎప్పుడు చూసారు, ఎలా పరిచయం? అదే ఆ టైంలోనే మేము కలియుగంలో సీత అని నా ఫ్రెండ్ ఒకడు. కలియుగంలో సీత పూజతో ఆల్రెడీ తీసాం అది. ఓకే, సో సీత కలియుగంలో. సో మీరు రాముడు అయితే? రాముడే. కష్టమే ఏంటండి అలా అంటారు? చెప్తున్నాను. కలియుగంలో ఒక స్క్రిప్ట్ రాసినప్పుడు ఒక లేడీ ఓరియంటెడ్ గురించి బాగా ఎతికాం. ఓకే, అది రాసి దగ్గరగా ఒక 2-3 years అవుతున్నా తీలేపోయాం. అంటే మేము ఇంకా ఫైనల్ గా తీద్దామని అప్రోచ్ అయ్యేటప్పటికి ఫ్రెండ్ ద్వారా అలా పరిచయం అయింది. ఫ్రెండ్ ద్వారా పరిచయం చేసుకున్నారా, అయినారా? అంటే మా ఫ్రెండ్కి అయ్యారు, నాకు అవ్వలేదు. ఓకే, మీరు చేసుకోవడానికి టైం పట్టింది. అంటే అప్పటికి నేను లేట్గా వచ్చాను. ఆ రోజు లేట్గా వచ్చారు, స్టోరీ డిస్కషన్ లోకి వెళ్ళిపోయారు. ఓకే, మధ్యలో వచ్చిన. ఇంకా ఎక్కడ స్ట్రాంగ్ అయిందంటే అంతం కాదు ఆరంభము ప్రీమియం వేసాము. అంతం కాదు ఆరంభం మీ ప్రేమకా? యాక్ట్ చేశాను నేను. ఓకే, నేను ఇంకో 2-3 ఇప్పుడు సీరియల్ యాక్టర్స్ ఏక్నాథ్ మేమంతా ఒక షార్ట్ ఫిల్మ్ చేసాం. సాగర్. ఓకే, మీరంతా ఒక టీమ్ లాగా వర్క్ చేశారు. ప్రీమియం వేసాం. దానికి తిని యాంకరింగ్ చేసింది. యాంకరింగ్ చేయాల్సి వచ్చింది. అంటే ఒక ప్రీమియర్ యాంకర్ దగ్గరికి వెళ్ళి మీరు సైట్ కొట్టారు? సైట్ కొట్టలేదు బ్రో, లవ్ చేశారు. లవ్ కూడా చేయలేదు. ఇంట్లో మాట్లాడిచ్చేసాను. ఇంట్లో మాట్లాడిచ్చారా? ఇంట్లో మాట్లాడేయాలంటే మీకు పరిచయం ఉండాలిగా. అదే పరిచయం చేసుకుందామని మాట్లాడి. మరి పరిచయం ఎందుకు చేసుకున్నారు? అంటే పరిచయం అన్ని నాకు భయం అని చెప్పి ఇంట్లో మాట్లాడిచ్చాను. అబ్బా, మీరు నిజం చెప్పండి. పరిచయం చేసుకున్నాడు. ఓకే, అంటే ఎలా? అంటే యాజ్ ఎ ఫ్రెండ్ గానా? ఫ్రెండ్ గానే. యాక్చువల్లీ వీళ్ళ టీం అంతా నాకు బాగా క్లోజ్. తిన ఫ్రెండ్స్ అంతా నాకు బాగా క్లోజ్, ఎందుకంటే వర్క్ చేసి ఉన్నాం కదా. ఓకే, తిన అప్పుడే ఎంట్రీ అన్నమాట. అప్పుడే ఎంట్రీ. ఫస్ట్ లో ఫోజ్ కొట్టేవాడు షూట్ చేసేటప్పుడు. కలియుగంలో రాముడు, మీరు సీత అయితే. తర్వాత మెల్లగా ఫేస్బుక్. లేడీస్ అని చూడకూడదు కదా అని దూరంగా ఉంటాం. అబద్ధం. అవునా? ఎందుకు అబద్ధం అన్నారు? అట్లేం లేదు, అందరితో బాగా మాట్లాడతాడు. అమ్మాయి అబ్బాయి తేడా ఏం లేదు, అందరితో బాగా మాట్లాడతాడు. మరి మీరు ఎందుకు స్పెషల్? స్పెషల్ ఏం కాదు, అట్లా కుదిరేసింది. స్పెషల్ కాకుంటే ఫేస్బుక్ లో నార్మల్ నాతో కూడా మాట్లాడేవాడు. ఓకే, తర్వాత వాట్సాప్ అయింది. తర్వాత అప్పుడప్పుడు విజయవాడ వచ్చినప్పుడు నాకేంటంటే బాగా క్లోజ్ గా ఉంటే కొంచెం ఫ్రెండ్స్, నేను ఇంటికి తీసుకెళ్తా. అంటే మా మమ్మీ నాకు అట్లా ఉంటారు, ఇంట్లో చెప్తాను నేను ఇట్లా నా ఫ్రెండ్ అని చెప్పి. అట్లనే రాజా కూడా పరిచయం ఇంట్లో. సో అప్పుడప్పుడు వస్తూ ఉండేవాడు కొంచెం. ఇంకా మా ఇంట్లో నేను, మా మమ్మీ, మా అక్క, మొత్తం అందరూ లేడీస్ గ్యాంగే కదా. సో ఏదైనా చిన్న అట్లా ఏదైనా పనులు ఉన్నా అట్లా హెల్ప్ చేస్తూ ఉండేవాడు. అట్లా మా మమ్మీకి కొంచెం మంచి ఇంప్రెషన్ పడింది. ఎప్పుడన్నా ఇంట్లో హెల్ప్ చేశారా బ్రో? చేస్తారా? ఓకే, ఏమైనా ఇంప్రెస్ చేయడానికి చేస్తున్నారేమో అని. చేస్తాడు. అట్లా మా మమ్మీకి కొంచెం ఇంప్రెషన్ ఉండింది. ఓకే, ఒక రోజు ఇంకా మాట్లాడి ఇంప్రెషన్ వచ్చాకే నేను మా పేరెంట్స్ తో మాట్లాడించాను. అంతేలేండి, అక్కడ మార్క్స్ పడుకుంటే ఇక్కడ రావుగా. ఓకే, మా మమ్మీకి వచ్చింది ఫస్ట్ ఆ థాట్. మేము లవ్ లో ఉన్నాం అనుకుంది కానీ మేము లవ్ లో లేము, ఫ్రెండ్సే అప్పటికి. ఓకే, సో తర్వాత ఒక రోజు తిను ఫస్ట్ మా మమ్మీతో మాట్లాడి, మా మమ్మీ తిను మాట్లాడుకున్న తర్వాత వాళ్ళ మమ్మీకి కాల్ చేసి ఎంత మందిని ఇంప్రెస్ చేయాల్సి వచ్చింది బ్రో నువ్వు. వాళ్ళు మాట్లాడుకొని అట్లా. ఓకే, అండ్ ఈయన ఫస్ట్ లో ఒక మాట అన్నారు, మీరు యాంకరింగ్ చేసేవాళ్ళని. సో మీరు యాక్టర్ అన్నారు కదా, మరి యాంకరింగ్ ఎందుకు చేశారు? నాకు యాంకరింగ్ ఏం ఇంట్రెస్ట్ లేదు, అప్పుడు చేయాల్సి వచ్చింది. వీళ్ళ ప్రీమియం వేసినప్పుడు బడ్జెట్ ఫ్రెండ్లీ కదా, బడ్జెట్ అన్నమాట. మనం అప్పుడు ఇన్వెస్ట్ అందరూ చదువుకునే వాళ్ళమే కదా, సో ఇన్వెస్ట్ చేసి బయట వాళ్ళని తెప్పించుకునే దానికి లేదు. సో తిన ఫ్రెండ్ నన్ను అడిగాడు, ఇట్లా మనం ఎట్లా ముందు షార్ట్ ఫిలిం తీస్తాం కదా, ఎవరు దొరకట్లేదు, ఒకసారి ట్రై చేయని. నాకు అంత మందిలో మాట్లాడాలంటే భయం. అంటే అప్పుడు మేమేం పెట్టుకోవాలి హోస్ట్ అదంతా, ఊరికే సాంగ్స్ ప్రీమియం కోసం మ్యూజిక్ సిస్టమ్ తెప్పించాం కానీ
ఉంటే బాగుండని అనుకున్నాము. ఓకే. గేట్ లో నుంచి అప్పుడు అనుకోగానే తిని వచ్చింది. అయితే కొంచెం సినిమాటిక్ లా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. కొంచెం తినైతే కొంచెం ట్రెడిషనల్ గా ఉంది, కొంచెం మాట్లాడిద్దామని చెప్పి సాగర్ చెప్పాను. సాగర్ తిని బాగా క్లోజ్ చెప్తే సాగర్ మాట్లాడి యాంకరింగ్ చేయించారు. ఓ బట్ బేసిక్ గా మీరు ఇద్దరు ఒక మాట అన్నారు, మదరే మాట్లాడుతున్నారని. మీ పేరెంట్స్ లేరా? మా మమ్మీ ఒకరే. ఓకే. ఫాదర్ కి ఏమైందండి? మా ఫాదర్ లేరు, చనిపోయారు నేను బీటెక్ లో ఉన్నప్పుడే. బీటెక్ లో ఉన్నప్పుడు అంటే బాగా గ్రోయింగ్ స్టేజ్ కదా మీరు. అంటే దానికి ముందే కొంచెం సెపరేట్ అయ్యారనమాట. తర్వాత అమ్మమ్మ వాళ్ళ దగ్గరికి వచ్చాం మేము. 2 years తర్వాత చనిపోయారు. నేను బీటెక్. మీరు ఎంత మంది మొత్తం? ముగ్గురు, అక్క చెల్లి నేను. మీరు మధ్యలో. ఓకే. సో ఏంటంటే చిన్నప్పుడు లైఫ్ ఎలా ఉండేది? చిన్నప్పుడు అంతా వరస్ట్. అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ లో మీరు పెరిగారు? అంటే మా డాడీ సైడే ఉండేవాళ్ళం మేము చిన్నప్పుడు. అంటే నా 10th ఎగ్జామ్స్ అయ్యేంత వరకు ఇటు సైడే ఉండేవాళ్ళం. ఓకే. సేమ్ సీరియల్ టైపే. సీరియల్ అంటే హస్బెండ్ అండ్ వైఫ్ ఎట్లా ఉంటారు అట్లా. కొంచెం మా డాడీ కొంచెం డ్రింక్ హ్యాబిట్ ఉంది. ఓకే. మాకు కష్టమయ్యేది కొంచెం, ఫుడ్ కి వాటికి కష్టమయ్యేది. ఎప్పుడైతే మా మమ్మీ జాబ్ చేయడం స్టార్ట్ చేశారో అప్పుడు మెల్లమెల్లగా ఇంకొక పాయింట్ వస్తుంది కదా, ఇంకా మన వల్ల అవ్వదు అని. అప్పుడు ఇంకా అమ్మమ్మ వాళ్ళ వైపు వచ్చాం మేము. ఓకే. 10th నా 9th అంతా మేము అంతా చిన్న స్కూల్సే. బట్ అంటే ఒక పేరెంట్స్ గా వాళ్ళిద్దరు అలా ఉన్నారు అండ్ ఆయన అలా హ్యాబిచువేట్ అయ్యాడు. బట్ ఎక్కువగా ఫాదర్ కి కూతురుస్తూ నాకు అటాచ్మెంట్ ఎక్కువ, బాగా అటాచ్మెంట్ ఎక్కువ. డాడ్ లిటిల్ ప్రిన్సెస్ చాలా. మా అక్క మా చెల్లి చాలా తక్కువ. మా చెల్లి ఏంటంటే చిన్న వయసులో ఉన్నప్పుడు అమ్మమ్మ వాళ్ళకి ఇచ్చేసాం. ఓకే. తన్ని ఒక 3 years అట్లా ఉన్నప్పుడే ఇచ్చేసాం, అక్కడ వాళ్ళు పెంచుకుంటారని. మేమిద్దరమే ఉండేవాళ్ళం. ఓకే. మా అక్క ఏంటంటే మా మమ్మీ సైడ్ ఇప్పుడు ఏదైనా ఇష్యూ వస్తే నిలబడతారు కదా. నాకు తెలియదు, నాకు మా అక్కకి 2.5 years అట్లా డిఫరెన్స్ ఉంది. సో నాకు తక్కువ తెలీదు, అప్పుడు నాలెడ్జ్ లేదు. నేను మా డాడీకి బాగా అటాచ్మెంట్, చాలా 10th 9th వరకు. మరి అంటే చిన్న స్టేజ్ నుంచి మీరు మెచ్యూర్డ్ అయ్యే స్టేజ్ కి వస్తున్నారు చదువుకుంటూ. బట్ ఫాదర్ అలా డ్రింక్ అలవాటు పడ్డారు అండ్ ఇంట్లో గొడవలు ఇవి చూస్తున్నప్పుడు మీరు ఇంకా ఆ బాండింగ్ ఎలా నిలబెట్టుకునే వాళ్ళు మీ నాన్నతో? అంటే వాళ్ళతో ఎలా ఉన్నా నా దగ్గరకు వచ్చేసేపటికి నార్మల్ గా ఉండేవాళ్ళు. ఏం తింటావు అట్లా, బయటికి తీసుకెళ్ళాం అట్లా అంతా ఉండేది. ఎండ్ ఆఫ్ ది డే అట్లా నాతో బాగానే ఉండేవాళ్ళు. ఏంటంటే కొన్ని పెరిగే కొద్దీ మనకే అర్థమవుతుంది కదా అసలు ఏంటి అని. సో ఇక్కడికి తీసుకొచ్చాక నాకు 2 years పట్టింది దాంట్లోంచి బయటికి రావడానికి. నా ఇంటర్ అంతా అంతే, అట్లే సఫర్ అయ్యాను చాలా దాంట్లోంచి బయటికి రావడానికి. ఇంకా బీటెక్ ఎంటర్ అవుతున్నాం అనుకున్నప్పుడు అప్పుడు మా ఫాదర్ చనిపోయారు. బట్ మీరు మధ్యలో ఒకటి చెప్పారు, అంటే సపరేట్ అయ్యారు అని. సో సపరేట్ అయ్యాక మీరు మళ్ళీ చదువుకుంటూ స్కూలింగ్ కి వెళ్ళేవారు కదా. సో బేసిక్ గా ఒక అమ్మాయికి ప్రొటెక్షన్ ఏదైనా చెప్పుకోవాలంటే అన్న తమ్ముళ్ళు ఉంటే ఈజీగా చెప్పుకుంటారు. అంటే మామూలు ఒక అమ్మాయి ఏదైనా ఎక్స్ప్రెస్ చేసుకోవాలంటే ఏదైనా ఇబ్బంది ఉన్నా అన్న తమ్ముడు ఉంటే చెప్పుకుంటారు, లేదంటే నాన్నకు చెప్పుకోవాలి. బట్ ఆయన ప్రెజెన్స్ లేనప్పుడు మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తే ఎలా హ్యాండిల్ చేసేవాళ్ళు? అస్సలు నేను మాట్లాడేదాన్ని కాదు. ఒక 2-3 years అసలు ఎవరితో మాట్లాడేదాన్ని. 2-3 years అసలు మా మమ్మీతో కూడా ఊరికి ఎట్లా పిలిచి తాగు ఏదైనా తిను అంటే ఆ తింటా, ఆ తాగుతా, పొడుగుంటా, అంతే ఇవే. ఎప్పుడైతే నేను ఇంటర్లో ఎంటర్ అయ్యానో నా ఫ్రెండ్స్, నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉంది ఇంటర్ నుంచి, అప్పుడు కొంచెం మాట్లాడటం. అందుకే నేను ఇప్పుడు కూడా ఎవరైనా గబుక్కుని ఎవరైనా మాట్లాడలేదంటే నాతో నేను మాట్లాడలేను. ఫస్ట్ వాళ్ళు వచ్చి మాట్లాడితే 2-3 years గ్యాప్ ఏంటండి? అంత అన్ని డేస్ క్యారీ చేస్తారా ఒక సిచువేషన్? అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా అటాచ్మెంట్. మార్నింగ్ లేచినప్పటి నుంచి ఈవినింగ్ దాకా మా డాడీ చాలా అటాచ్మెంట్, చాలా. అసలు నేను మా మమ్మీ దగ్గర ఉండేదాన్ని కాదు. ఈవెన్ నాకు స్కూల్కి కూడా జడలు ఆయన వేసేవాళ్ళు. అంత అటాచ్మెంట్ నాకు మా డాడీకి. మా అక్కకు ఉండేది కాదు. సో ఆమెకేం పెద్ద ఫరక్ పడేది కాదు, ఉంటది కానీ లోపల నా అంత అయితే అయ్యేది కాదు, ఫీల్ అయ్యేది కాదు. మరి ఆయన ఎక్స్పైర్ అయిన సిచ్యువేషన్ లో మీరు ఏంటి, ఎలా రిసీవ్ చేసుకున్నారు? నేను ఎక్స్పైర్ అయినప్పుడు నాకు బాధ కంటే బాగా కోపం ఉంది. ఎందుకంటే ఇప్పుడు 2 years మేము ఇక్కడికి వచ్చే విడిపోయి 2 years అవుతుంది. అమ్మమ్మ వాళ్ళ దగ్గర ఉన్నాము, ఒకసారి కూడా రాలేదు, మాట్లాడలేదు అసలు. అసలు అంటే ఇంకా ఆ ఫేస్ లో ఉన్నారు ఆయన, ఫుల్ గా ఆ ఫేస్ లో ఉన్నారు. ఇక వాళ్ళ సైడ్ అయితే మైనస్. నేను ఇప్పటికీ ఎవరితో మాట్లాడను. మా మమ్మీ అన్న కనీసం ఏదైనా ఫంక్షన్ జరిగితే పిలుస్తుంది కానీ ఉండాలి అని చెప్పి నేను ఇప్పటికీ అసలు వాళ్ళ సైడ్ ఎవరితో మాట్లాడను. మరి ఆయన చనిపోయినట్లు మీకు ఎవరు చెప్పారు? వాళ్ళే నా నెంబర్కి కాల్ చేసి చెప్పారు ఇట్లా చనిపోయారు అది ఇది అని చెప్పి. వెళ్ళాము, అక్కడ మేము ఎవరూ ఏడవట్లేదని పెద్ద గొడవ చేశారు. ఏడ్చకుండా కూడా గొడవ పడతారా? అంటే ఎలా తీసుకోవట్లేదు అని వాళ్ళ సైడ్ ఏంటంటే కొంచెం ప్రాబ్లమేటిక్. నా లైఫ్ లో అది అసలు మర్చిపోలేని సిచ్యువేషన్ అనమాట. అక్కడ మామూలుగా బాడీ పెట్టారు, మేము ఒక 10 feet డిస్టెన్స్ లో ఉన్నాం.
మేము నాకైతే ఏడుపు అట్లా కోపం ఉంది, బాధ ఉండింది, కోపం కూడా ఉండింది. 2 years మాట్లాడలేదు కాబట్టి ఇంకా ఫైనల్ ఇంకా చూడాలి కదా బాడీని, అసలు చూడనివ్వాలి మమ్మల్ని, బయటతో అటు నుంచి అట్టే పంపించేశారు. అది వరస్ట్ సిచ్యువేషన్ అసలు. బట్ ఆ పెయిన్ ని మీరు ఇంకా స్మైల్ తో ఆన్సర్ ఇవ్వడం గ్రేట్. అంటే నాకు జనరల్గా నేను అస్సలు ఎవరికి ఎక్స్ప్రెస్ చేయను, మామూలుగా రాజాకు కూడా నేను ఇంకా భరించలేను అని అనుకుంటేనే ఎక్స్ప్రెస్ చేస్తాను, ఎవరికి అసలు ఎక్స్ప్రెస్ చేయను. ఓకే, సో ఏ సిచ్యువేషన్ ఉన్నా అంటే పెయిన్ఫుల్ ఉంటే మీరు అలవాటు అయిపోయింది, అప్పటి నుంచి నాకు అట్లా అలవాటు అయిపోయింది. ఇంకా నా వల్ల కాదు అనుకుంటేనే వస్తుంది, లేకపోతే అప్పటి వరకు హోల్డ్ చేసుకుంటా. అదొకటి. అప్పుడు అమ్మమ్మ వాళ్ళు బాగా సపోర్ట్ చేశారు. తర్వాత ఇంకా లైఫ్ తర్వాత ఇంకా అమ్మ ఇట్లా హోటల్ పెట్టడం, కర్రీ పాయింట్, అమ్మ ఓకే అది అంతా ఇంకా వాళ్ళే. ఫ్యామిలీ స్ట్రగుల్ ఏంటంటే లైక్ అంటే ప్రాపర్టీ వైజ్ ఎక్కువ ఏం లేదు, మా మమ్మీ సైడ్ వాళ్ళు కూడా మాకు ఎవ్వరు లేరు, ఓన్లీ అమ్మమ్మ తాతయ్య అంతే, వాళ్ళిద్దరే. మా అమ్మమ్మ కూడా 2 years బ్యాక్ చనిపోయారు. ఇప్పుడేమనంటే మా మమ్మీ, నేను, మా అక్క, మా చెల్లి అంతే. ఫ్యామిలీ అంటే మీకు చూసా మీ అమ్మమ్మ తాతయ్యది సెలబ్రేషన్ చేస్తారు కదా బర్త్డేవి. ఓకే, నాకు అసలు వాళ్ళతో నా 10th వరకు మా అమ్మమ్మ తాతయ్యతో నేను మాట్లాడేదని కాదు. ఎప్పుడైతే డిఫరెన్స్ ఇదంతా జరిగిందో నాకు మా అమ్మమ్మతో అటాచ్మెంట్ పెరిగిపోయింది బాగా. ఓకే, ఇంట్లో చిన్న గొడవ పడినా మా అమ్మమ్మ దగ్గరికి వెళ్ళిపోయేదాన్ని, ఏదైనా జరిగినా అట్లా. అంటే సెకండ్ మదర్ లా అయిపోయారు అనమాట. 2 years బ్యాక్ చనిపోయారు. సెకండ్ కరోనా టైమా, సెకండ్ అప్పుడు కరోనా వల్ల కాదు, ముందు నుంచి తనకి ప్రాబ్లం ఉండింది. మేము ఐడెంటిఫై చేసేపటికి అది ఇష్యూ అయిపోయింది. సో సడన్ గా చనిపోయారు. అంటే లైక్ మీ పేరెంట్స్ ఇలా అయ్యింది, ఓకే, అది మీరు చూసి మీకంటూ ఒక బ్రెయిన్ లో ఒక స్పాట్ పడి ఉంటుంది, ఇట్లా ఉంటుందేమో పెళ్లి చేసుకుంటే ఇలా గొడవలు వస్తాయేమని. బట్ అలాంటి టైంలో ఒక అబ్బాయిని లవ్ చేయాలనే ఒపీనియన్ ఎలా ఫామ్ అయింది? అంటే నేను ఫస్ట్ రాజాని నేను ప్రతి సిచ్యువేషన్ కంపేర్ చేసుకునేదాన్ని. ఇప్పుడు ఏదైనా సిచ్యువేషన్ జరిగింది అనుకోండి, మా డాడీ ఎట్లా రియాక్ట్ అయ్యేవాళ్ళు, తిని ఎట్లా రియాక్ట్ అని కంపేర్ చేసుకునేదాన్ని. స్టార్టింగ్ ఓకే చెప్పలే, మా మమ్మీ కూడా అసలు జనరల్ గా నమ్మరు. 7 years అవుతుంది. 7 years తర్వాత యాక్సెప్ట్ చేశారా? మేమిద్దరం కలిసి 7 years అవుతుంది. ఓకే, ఒక 2 years ఫ్రెండ్షిప్ లో ఉన్నట్టును, ఒక 1.5 year 2 years అబ్జర్వేషన్ లో పెట్టారు. నాకు అప్పుడు అబ్బాయిలు ఫ్రెండ్స్ ఉండేవాళ్ళండి, కానీ తిను కొంచెం కేరింగ్ గా చూసుకోవడం అట్లా అంతా చేసేవాడు. కానీ బేసిక్ గా అబ్బాయిలకి ప్రేమ తొందరగా వస్తుంది, అమ్మాయిలకి ప్రేమ రావడానికి టైం పడుతుంది. మరి మీరు ఆ ప్రేమని ఎప్పుడు రిసీవ్ చేసుకున్నారు, ఎలా యాక్సెప్ట్ చేసుకున్నారు? తను అంటే మనకు తెలుస్తుంది కదా తను ఇష్టపడుతున్నాడు అని చెప్పి. ఓకే, సో నాకు అప్పుడు కొంచెం అవునా నిజమా, అరే నాకు తెలియదే, సైన్స్ ఉండేవి కానీ నేను బయటపడేదాన్ని కాదు. సో మా మమ్మీని అప్రోచ్ అయ్యాక ఓకే స్టాండ్ తీసుకున్నాడు కదా అని అప్పుడు ఎప్పుడు తెలుసు అండి ఆయన ఇష్టపడుతున్నాడు? ముందే ఫ్రెండ్షిప్ ఒక 6 months అట్లా అయిన తర్వాత అప్పుడే తెలుసు, కొంచెం ఎఫర్ట్స్ పెట్టేవాడు. ఎప్పుడు తెలుసు బ్రో చెప్పండి. అంటే తెలిసిపోతుంది కదా బ్రో. అంటే తనంటే 6 months తర్వాత లైక్ సెన్స్ అయ్యారు, ఓకే ఇతను నన్ను ఇష్టపడుతున్నానని. బట్ యాజ్ ఎ బాయ్ గా మీకు ఇంకా కన్ఫ్యూజన్ ఉంటుంది కదా, అరే ఇది లవ్వా ఫ్రెండ్షిపా ఏం చేయాలరా, ఇట్లా ఫీలింగ్ లోకి వెళ్తారు కదా. అవును, అంటే నేను ఇంకా అంటే చెప్పేది కాదు, చెప్పిన తర్వాత బిస్కెట్ అయిపోతామేమో అనిపించేది. సరే ఇలా కాదులే ఫస్ట్ ట్రైల్ వేద్దాము, చిన్న ట్రైల్స్ చేసామండి. ఓకే, ఎలాంటి ట్రైల్స్? అంటే తిను ఆఫీస్లో ఉండేటప్పుడు వరంగల్ అలా వెళ్ళి వర్క్ చేసేవాళ్ళు. ఓకే, మీరు జాబ్ చేశారు బీటెక్ అయ్యాక? ఇంటర్న్షిప్ బీటెక్ 4th year లో ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ చేశాను. ఓకే, సాఫ్ట్వేర్ అండి? సాఫ్ట్వేర్ అండి. ఓకే, వరంగల్ అలా ఇంటర్న్షిప్ చేసేవాళ్ళు. వీళ్ళకి ఆఫీస్ కార్ ఉండేది, కార్లో తీసుకెళ్లేవాళ్ళు. నేనేం చేసేవాడిని అంటే చెప్పకుండా వరంగల్ అని చెప్పేది నాకు, నేను చెప్పకుండా వరంగల్ వెళ్ళిపోయేవాడిని కార్ వేసుకొని పిక్ చేసుకోవడానికి. మీరే డ్రాప్ చేయొచ్చు వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయాక అంత అక్కడికి వెళ్ళి ఫోన్ చేసా తినికి. ఫోన్ చేస్తే ఎందుకు వచ్చావా అని చెప్పి ఆఫీస్ కార్ ఎక్కి వెళ్ళిపోయా. అవునా? ఆఫీస్ అలౌ చేయదు ఎందుకంటే వాళ్ళ సేఫ్టీ చూస్తారు కదా. ఎందుకు వచ్చాడని ఎందుకు అడిగారు? అంటే నేను రమ్మలేదు కదా, ఎందుకు వచ్చావా అనే ఉద్దేశం. మీరు డైరెక్ట్ వెళ్ళి తన కోసం వచ్చాను చెప్పారు. నేను ఇలా పలానా కాలేజ్ కి ఇంటర్న్షిప్ కి వెళ్తున్నాము అది ఇది అని చెప్పి మామూలుగా డీటెయిల్స్ చెప్తాం కదా ఇప్పుడు యాజ్ ఎ ఫ్రెండ్ ఉంటే అట్లా చెప్పా. ఓకే, ఇంకా ఎలాంటి ట్రయల్స్ చేశారు? అక్కడ ఫెయిల్ అయింది, అర్థమైపోయింది. కొన్ని రోజులు ఆగుదాంలే, మనకు చదువులో ఫెయిల్ అయ్యాము ఇక్కడ కూడా ఫెయిల్ అయ్యాము అని బాధపడ్డారా? కొన్ని రోజులు ఆగుదాంలే అనిపించింది. ఓకే, ఇంకా మెల్లగా అంటే నేను ఒక 1 month ఇక్కడ ఉండి బెంగళూరు వెళ్ళిపోయా. బెంగళూరు అంటే బెంగళూరులో చదువుకున్నాను నేను. బెంగళూరులో చదువుకున్నారు? బీటెక్ కాదు, అంటే మన మూవీస్ కదా, మూవీస్ సంబంధించింది మల్టీమీడియా బిఎస్సి యానిమేషన్ చేశాను బెంగళూరు నుంచి. నైస్ కోర్స్. నేను మా 3 friends మేము 3 జాయిన్ అయ్యాం సినిమా పిక్చర్. అంటే
సినిమాలో అసలు గ్రాఫిక్స్ సంబంధించిన అవగాహన కోసం ఓకే జాయిన్ అయినాం. ఇక్కడ ఉండి వెళ్ళిపోయేవాడిని. నేను వెళ్ళిపోయినప్పుడల్లా వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళు ఏదో మిస్ అయినట్టు ఫీల్ అయ్యేవాళ్ళు. ఓకే అప్పుడు అర్థమయ్యేది నాకు కూడా. తిని కూడా చెప్తా ఉండేది, ఓ ఏంట్రా బాబు ఇక్కడేమో డోర్ ఓపెన్ అని దగ్గరికి వెళ్ళంగానే మొహం మీద మూసేస్తున్నారు అనిపించేది. ఇంకా అట్లా 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 అర్థమైంది మెల్లగా. ఓకే ఇష్టమే అంటే మనం ఒక్కొక్కసారి దూరంగా ఉన్నారు కాబట్టి ప్రెజెన్స్ కనిపిస్తుంది కదా, అలా లాంగ్ డిస్టెన్స్ వల్ల అర్థం అవుతా ఉండేది. ఓకే ఒక దగ్గరికి రాగానే మళ్ళీ డౌట్గా ఉండేది, డౌట్ఫుల్ గా ఉండేది. అంటే ఇష్టం ఉంటుంది కానీ ఓకే మనం ఎందుకులే చెప్పడం, ఈ అమ్మాయి వాళ్ళ కాదులే, వాళ్ళ అమ్మతో మాట్లాడదాం, డైరెక్ట్ వెళ్ళిపోయారు. ఓకే కొంచెం క్లోజ్ గానే మాట్లాడుకుంటారు, మదర్ సన్ లా మాట్లాడుకుంటారు. అంటే మీ సిస్టర్ వాళ్ళు ఎలా తీసుకునే వాళ్ళు? వాళ్ళు నాకంటే బాగా మాట్లాడేవారు రాజాతో. ఓ ఫ్యామిలీ మొత్తం బుట్టలో పెట్టేశారు, అందరూ ఎక్స్ట్రోవర్ట్, బ్యాలెన్స్ మొత్తం లైన్ లో. అంటే వాళ్ళ బుట్టలో పాపం తీసుకొస్తారు కదా. అండ్ మరి మీ ఇంట్లో? మా ఇంట్లో నా మాటకు కొంచెం రెస్పెక్ట్ ఇస్తారు. అంటే నేను ఏది ఊరికనే అట్లా ఇచ్చేసి నాకు ఇష్టం మీరు చేయాలని ఏమి ఉండదు, నా దానికి బాగా వాల్యూ ఇస్తారు. ఓకే అండ్ మీ విషయంలో ఒకటి అడగాలి, సారీ టు ఇంటరప్ట్. మీకు కూడా ఫాదర్ లేడన్నారు కదా? అవునవును. ఏంటి మీ ఫాదర్కి ఏమైంది? అంటే మామూలుగా యాక్సిడెంట్ అయింది బ్రో చిన్నప్పుడు, నేను 1999లో. 1999 ఓకే, బట్ మీ ఏజ్ ఎంత అప్పుడు? ఏం 1995 పుట్టాను నేను. 4 ఇయర్స్ అప్పుడు చనిపోయారు. ఓకే మరి పెరిగే కొద్దీ నాన్న ప్రేమ ఉండదు, మరి అప్పుడు ఈ సొసైటీలో ఎలాంటి స్ట్రగుల్స్ మీరు చూసారు? అంటే స్ట్రగుల్స్ అంటే నాకు అప్పుడు గుర్తున్నవి, నాకు చిన్నప్పుడు మూమెంట్స్లో గుర్తున్నవి కొన్ని. నేను ఎక్కడో చివరి కూర్చుంటే సడన్గా నేను తీసుకెళ్ళిపోయి నా మీద వాటర్ పోసేసారు, బిందులు నీళ్ళు ఒక 4-5. ఓకే నాన్న చనిపోయిన తర్వాత 4-5 పోసేసారు. నాకేం అర్థమయ్యేది కాదు. ఇట్లా ఒక్కొక్కరు ఎత్తుకొని తీసుకెళ్తా ఉండేటోళ్ళు. ఆ మూమెంట్స్ వరకే గుర్తున్నాయి నా చిన్నప్పటి వరకు మాత్రం. కానీ మా మమ్మీ కూడా బాగా స్ట్రగుల్ అయ్యారు. అంటే మా ఫాదర్ చనిపోయిన తర్వాత నుంచి మమ్మల్ని ఏదో చూసుకుంటారో లేదో అనుకునే వాళ్ళు, కానీ మా తాతయ్య మా నాన్నమ్మ మాత్రం అంటే మా ఫాదర్ లేని లోటు నేను ఈ రోజుకి కూడా ఫాదర్ లేదని బాధపడుకునేటట్టుగా చూసుకున్నారు. మీ ఇద్దరు స్టోరీస్లో సిమిలారిటీస్ చాలా ఉన్నాయి. లైక్ అమ్మమ్మ తాతయ్య ఇద్దరిని బాగా చూసుకున్నారు, ఇద్దరికి ఫాదర్ మిస్ అయ్యారు, బట్ ఫాదర్ లవ్ని మీరు చాలా అంటే మీరు కొంచెం అన్న చూసారు, ఆయన చూడలేకపోయారు. అవును, కానీ బాగా చూసుకున్నారు. మా మమ్మీ కూడా మెల్లమెల్లగా బాగా అలవాటు అయిపోయింది. ఇంకా అంటే ఇంకా వాళ్ళకు కూడా ఎలా అయిపోయిందంటే మా మమ్మీ లేకపోతే వాళ్ళు కూడా ఉండేవారు కాదు, అమ్మమ్మ తాతయ్య. అంటే ఇంకా అంత బాగా క్లోజ్ అయిపోయాం మేము. మా మమ్మీ కూడా మా డాడీ చనిపోయిన ఒక 1-2 ఇయర్స్కి మేయర్గా పోటీ చేశారు. ఓకే ఓకే మీరు ఫైనాన్షియల్గా స్ట్రాంగ్ అప్పుడు. ఓకే అంతా ఓకే, అంతా బాగా చూసుకునేవాళ్ళు. ఈ రోజుకి అంటే మా తాతయ్య చనిపోయి దగ్గర ఒక 6 ఇయర్స్ అవుతుంది. 6 ఇయర్స్ ఓకే. అంటే నాకు మొత్తం ఆయనే కదా కొంచెం. మీ ఫాదర్ ఆయన ఇండైరెక్ట్. అవును. ఓకే అసలు అంటే ఎలా అంటే మా పెద్దనాన్న వాళ్ళకన్నా బాగా చూసుకునేవాళ్ళు. వాళ్ళ పేరెంట్స్ వాళ్ళకి ఏమైనా సైకిల్ కొని ఇచ్చారనుకో, నాకు చెప్పకుండా దాంట్లో ఉండే టాప్ తీసుకొచ్చేవాళ్ళు. ఓకే స్కూల్ దగ్గర తీసుకొచ్చేవాళ్ళు డైరెక్ట్గా. సో మీకు అంటే మీరు దేంట్లో కూడా నాన్న లేడు, నాన్న ఉంటే ఇది కొనేవారు అనే మాట రాకూడదని. అవును. ఓకే ఇది ఏ రోజుకి దేని తక్కువ చేయలేదు. బట్ అంటే నా స్కూలింగ్ కూడా నన్ను రవీంద్రభత్తిలో జాయిన్ చేసిన తర్వాత మా పెద్దనాన్న వాళ్ళందరూ ఎక్కడ ఇదవుతారో వాళ్ళ జాయిన్ చేసుకోలేరని చెప్పి నాతో పాటే అందరినీ రవీంద్రభత్తిలో జాయిన్ చేశారు. ఆయనే ఫీజు. గ్రేట్. కొంచెం అందరూ ఈక్వల్గా ఉండాలి. రేపు పొద్దున మీరే కదా జనరేషన్. వన్ మోర్ థింగ్ ఏంటంటే మా జాయింట్ ఫ్యామిలీ చిన్నప్పటి నుంచి. ఓకే ఎంత మంది ఉంటారు? మా డాడీ వాళ్ళు మొత్తం నలుగురు ఒక దగ్గరే ఉండేటోళ్ళం. ఇప్పుడు డివైడ్ అయ్యాము. మా తాతయ్య చనిపోక ముందు అంతా ఒకే తిండి దగ్గర మొత్తం అంతా ఒకటే ఉండేటోళ్ళం. ఓకే ఏది ఉన్నా సరే అందరు ఈక్వల్. అంటే నాకు క్వశ్చన్ ఎప్పుడన్నా అనిపించేదా అంటే లైక్ వీళ్ళంటే ఆ లోటు లేకుండా పెంచారు, బట్ యాజ్ ఏ మీరు గ్రోయింగ్ కిడ్గా ఎప్పుడన్నా అనుకున్నారా నాన్న ఈ సిచ్యువేషన్ ఉండాలి అని? నాన్న ఈ సిచ్యువేషన్స్లో ఉండాలి అంటే అప్పుడప్పుడు బాధ వేసేది, కానీ మా తాతయ్య దాన్ని ఎప్పటికప్పుడు కవర్ చేసుకుంటూ వచ్చేటోళ్ళు. ఓకే అంటే ఇంకేం లేదులేరా కొంచెం అంతా ఇప్పుడు నా తర్వాత నువ్వే దీనికి మొత్తం చూసుకోవాలి ఫ్యామిలీని. బట్ అక్కడి వరకు ఓకే, బట్ స్కూల్కి వెళ్తే పేరెంట్స్ పిల్లల్ని తీసుకొచ్చి డ్రాప్ చేయడం లేదా అనిపించేది, అవన్నీ చూస్తుంటాం కదా. ఒక సినిమాకి వెళ్ళినా నాన్న పిల్లల్ని వైఫ్ని కూర్చోబెట్టుకొని తీసుకెళ్ళడం, ఇది ఒక అంటే
ఒక టైప్ ఆఫ్ ఎమోషన్ దాన్ని ఎక్స్ప్లెయిన్ నేను గర్వంగా చెప్పుకునేవాడిని, మీకు ఫాదర్ వస్తారేమో, నాకు మా తాతయ్య వస్తారని. ఓకే, బాగా గర్వంగా చెప్పుకునేవాడిని. చాలా మంది మన వాళ్ళు తాతయ్యకి కనెక్షన్ అయ్యేది అందుకే బాగా. అంటే నాకు స్కూలింగ్ అప్పుడు కానీ ఏమన్నా ఒకసారి రవీంద్ర భారతిలో స్కూల్ టీచర్ కొట్టారు నన్ను. కొట్టారు? ఓకే. కింద కాయిన్ బాక్స్ ఉంటుంది కదా, ఫోన్ చేసి ఇమీడియట్ గా చెప్పిన, అంటే ఇలా కొట్టారు నన్ను అని ఏడ్చా. వెంటనే వచ్చారు, వెంటనే వచ్చి అసలు పిల్లల్ని కొట్టడానికి కాదండి జాయిన్ చేసింది, చదువు చెప్పడానికి, అది ఇది అని చెప్పి బాగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి ఆ రోజు నుంచి నన్ను స్కూల్లో కూడా ఏం అనేవాళ్ళు కాదు. బట్ మరి నా క్వశ్చన్ ఏంటంటే, మీ మీద అంత ఆప్యాయత అంత ప్రేమ చూపించారు కదా, మరి మీరు ఎందుకు అంటే ప్రాపర్గా చదువుకోలేదు? అంటే లైక్ బేసిక్గా మీ ఇంట్లో మీరే నెక్స్ట్ జనరేషన్, మీ మదర్ కూడా మీ మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి కదా, సో అది ఎందుకు బ్రేక్ అయిందంటారు? ఎందుకు బ్రేక్ అయిందంటే చదువు అంతే అవ్వలేదు. అంటే చదివేవాడిని కానీ పర్టికులర్గా టాపర్ అంత కాదు, కానీ అన్నీ దాటేసేవాడిని అలా. ఓకే, పాస్ అయ్యేవాళ్ళు, అన్ని పాస్ అయ్యేవాళ్ళు కూడా టాపరే. అదే పాస్ అయ్యేటట్టు అట్లా కొట్లా చేసేవాడిని. ఓకే, ఏదో ఒకటి ఎండ్ ఆఫ్ ద డే ఒక బిట్ కాపీ కొట్టినా కాపీనే, 100 కొట్టినా కాపీనే. అవును, యా, ఎగ్జామ్ రిజల్ట్ ఇంపార్టెంట్. అవునవును. సో అలా పాస్ అయ్యేవారు. మరి అంటే ఇంత లైక్ అందరూ చూసే లైఫ్ ఒకటి, ఓకే బాగున్నాయి, డబ్బులు ఉన్నాయి, బాగున్నాడని, బట్ ఒక పర్సన్ లేనప్పుడు ఆ పర్సన్ వాల్యూస్ మీకు తెలుస్తాయి కదా చాలా. సో అలా ఆ ప్లేస్లో ఈ అమ్మాయి వచ్చింది. మరి ఈ అమ్మాయిని ఎంత వాల్యుబుల్గా మీరు రిసీవ్ చేసుకున్నారు? అంటే తనకు చెప్పే వరకు ఒకలా ఉంటుంది, బట్ మీరు ఎంత గౌరవించేవారు ఇన్సైడ్? అంటే నాకు ఆ వాల్యూస్ తెలుసండి. యాక్చువల్లీ మా తాతయ్య చనిపోయినప్పుడు కూడా నేను దాని నుంచి బయట రావడానికి 4 years పట్టింది. 4 years అంత బ్లాంక్ అయిపోయింది. ఇటు బయటకు కూడా వచ్చేవాడిని కాదు, కామ్గా నా పని నేను చేసుకునేవాడిని. మూవీస్ కూడా ఇంట్రెస్ట్ కూడా అంత పెట్టేవాడిని కాదు, ఫోకస్ కొంచెం తక్కువ. యాక్చువల్లీ అంతకుముందు నుంచి పరిచయం ఉంది. మా తాతయ్య చనిపోయిన తర్వాత నేను బెంగళూరులో ఉండేటోడిని. ఓకే, అప్పుడు కూడా అంటే అప్పుడు మెల్లగా అన్ని తగ్గుతూ వస్తున్నాయి అన్ని. అంటే రియల్ లైఫ్ లోకి వస్తున్నారు, రియల్ లైఫ్ లోకి. అంటే మంత్లీ పంపించే గానీ అక్కడ మన అన్ని తగ్గుతూ వస్తాయి. సో లైఫ్ లో డిఫరెన్స్ అనేది స్టార్ట్ అయింది. నాకు అర్థం అవుతుంది. అర్థమయ్యే టైంకి దీన్ని బాగా సపోర్ట్ చేసేది అప్పట్లో. ఓకే, యాజ్ ఎ ఫ్రెండ్ గా. ఓకే, కొంచెం చూసుకో, కొంచెం అంతా డౌన్ అవుతుంది కదా, కొంచెం బాగా నిలబడాలి కదా ఈ టైంలోనే, కొంచెం పుషప్ ఉండాలి కదా, నువ్వే ఫ్యామిలీ మొత్తం నువ్వే కదా ఇప్పుడు. ఓకే అని అట్లా. సో అవన్నీ మీకు అంటే ఇక్కడ ఒకటి ఉందండి, ఏ పర్సన్ అయినా సరే లైఫ్ లోకి ఎమోషన్ ఉన్నప్పుడు ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళకి బాగా అడిక్ట్ అవుతారు. లైక్ మీకు ఒక మేల్ సపోర్ట్ చేస్తే యాజ్ ఎ ఫ్రెండ్ గా రెస్పెక్ట్ ఇస్తారు. సో ఒక ఫీమేల్ సపోర్ట్ చేసినప్పుడు మీ రిలేషన్ వాల్యూ ఏంటో మీకు తెలుస్తుంది కదా. ఓకే, మరి ఇంకా లైఫ్లో పెళ్లి చేసుకోవాలనే సిచ్యువేషన్కి వచ్చారు కదా, సో అండర్స్టాండింగ్లో మీరు తీసుకున్న డెసిషన్స్ ఏంటి? అంటే ఇప్పుడు ఓకే స్టేబుల్గా మనం అన్నిటిని సెట్ చేసాము. అంటే మా సిస్టర్ మ్యారేజ్ కూడా చేశాను నేను. ఓకే, మీరే చేశారు? నైస్, ఒక బాధ్యత తెలిసింది మీకు. అంటే నేను యాక్చువల్లీ ఇది ఎలా స్టార్ట్ అయిందంటే, మొత్తం నెమ్మదిగా బెంగళూరులో ఫాల్ డౌన్ అయింది. ఓకే, సామ్రాజ్యం మొత్తం ఫాల్ డౌన్ అయింది, ఇంకా ఎంజాయ్ చేసే సామ్రాజ్యం మొత్తం. ఓకే, కానీ చాలా టఫ్ సిచ్యువేషన్స్ చూసాను. అంటే నాకు అది టఫ్ అంటే కొత్త నాకు సిచ్యువేషన్స్ అనేది. నేను ఎప్పుడో ఆకలితో లేకుండా లేను, నాకు ఇది లేను, చూసాను సిచ్యువేషన్స్ చూసాను. అంటే ఫుడ్ లేని స్టేజ్కి వచ్చారా? అంటే రేపు ఇవాళ ఓకే, రేపు ఏంటి పరిస్థితి అనే స్టేజ్కి వచ్చాను. అంటే ఈ సిచ్యువేషన్ నా దగ్గర లేవని నేను ఇంట్లో చెప్పలేను. ఇంట్లోనే బెంగళూరు టూ ఎక్స్పెన్సివ్, అక్కడ ఫ్రెండ్స్ మెయింటైన్ చేయడం వెరీ ఎక్స్పెన్సివ్. నా ఫ్లాట్ రెంట్ ఉన్నప్పుడు స్టార్టింగ్ నుంచే 25 అలా ఉండేది. ఓకే, ఒక ఇద్దరు ఉండేవాళ్ళం. 25 కొంచెం అర్థమవుతుంది నాకు. ఓకే వాళ్ళకి ఓకే, మరి రేపు పరిస్థితి రేపటికి లేదే అన్నట్టుగా ఉండే సిచ్యువేషన్స్. కానీ ఎలాగోలా మేనేజ్ చేసుకుంటూ వచ్చేవాడిని ఉన్న సర్కిల్ని బట్టి. ఓకే, వాళ్ళని అడుగు వీళ్ళని అడుగు అలా మేనేజ్ చేసుకుంటూ వచ్చేటోడిని. అంటే ఫస్ట్ నేను ఎవరిని అడగను ఏది. ఓకే, ₹1 కాదు కదా, ఎవరిని అడగను. మెల్లమెల్లగా అడిగే స్టేజ్కి వచ్చేసాను. ఆ జోన్లో ఉన్నా అర్థమైంది నాకు సిచ్యువేషన్స్. ఏడ్చేవారా? ఏడడం అంటే అలా ఏం చేసాను. బేసిక్ గా ఒక మనిషి ఏంటంటే ఫేస్ అయిన సిచ్యువేషన్ ఉన్నప్పుడు సెల్ఫ్ రెస్పెక్ట్ పోతుంది. అవును, బాధపడేవాడిని బాగా. ఓకే, బాగా ఫీల్ అయ్యేవాడిని. అంటే నాకు నేనే ఫీల్ అయ్యేవాడిని, ఎవరితో చెప్పుకునేవాడిని కాదు. దీంతో కూడా చెప్పేవాడిని కదా స్టార్టింగ్ లో. ఓకే,
బెంగళూరులో అర్థమయ్యే స్టేజ్కి తిను కొంచెం పుషప్ ఇచ్చేది. అప్పుడప్పుడు ఫోన్ చేసేవాడిని, ఎత్తేవాడిని కాదు, నేను అసలు ఫోన్ లిఫ్ట్ చేసేవాడిని కాదు, నెగ్లెక్ట్ చేసేవాడిని. ఓకే, ఇప్పుడున్న సిచ్యువేషన్స్కి ఎందుకులే అన్నట్టుగా నెగ్లెక్ట్ చేసేవాడిని. అర్థమయ్యే స్టేజ్కి తిని బాగా సపోర్ట్ ఇచ్చేది, మోరల్ సపోర్ట్కి. కొంచెం ఇలా అర్థమవుతుంది కదా, కొంచెం ఏదన్నా ట్రై చేయండి, అక్కడ కొంచెం బెటర్ అవుతుంది, ఇక్కడ ఆంటీ వాళ్ళకి ఇలా చెప్పు, ఇలా చెప్తే ధైర్యంగా ఉంటుంది, మోటివేషన్ బాగా ఇచ్చారు. ఇంట్లో నేను ఉంటున్నప్పుడు ముగ్గురు లేడీసే, మా సిస్టర్, మా మామ, మా మమ్మీ. నేను ఇక్కడ బెంగళూరులో ఉండేటోని. మీ మదర్, మీ సిస్టర్, మీ చిన్న సిస్టర్. అప్పుడు డివైడ్ అయిపోయింది ఫ్యామిలీ మొత్తం, ముగ్గురే ఉండేటోళ్ళు అంత పెద్ద ఇంట్లో. అంటే ఇంకో క్వశ్చన్ అడగాలి. సో బేసిక్గా మీ తాతయ్య గారు చనిపోయాక ఈ ఉమ్మడి కుటుంబం కలిసే ఉన్నారా, స్ప్లిట్ అయిపోయారా? అంటే స్ప్లిట్ అయ్యారు. మా తాతయ్య ఉన్నప్పుడే స్ప్లిట్ అయ్యారు. అంటే అందరు ఫ్యామిలీస్ లాగే ఏదైనా తగాదాలు వచ్చేసాయా? లేదు, అంటే అంతా గ్రో అవుతున్నారు కదా, గ్రో అవుతున్న కొద్ది కొంతమంది వేరే సిటీలో అవడం కానీ, మా పెద్ద ఇండివిజువల్ లైఫ్ లో వాళ్ళు వెళ్ళిపోయారు. చిన్నప్పుడు అంటే చిన్న పిల్లలు అందరినీ చిన్నపిల్లలు లైన్ పడుకోబెట్టు అలా ఉండేది ఉమ్మడి కుటుంబం. అలా పెద్ద కొద్ది ఏంటంటే అంతా అలవాట్లు అన్నీ మారుతా వస్తాయి కదా, సో సరిపోదులే స్పేస్ అని ఇండివిజువల్గా సపరేట్గా ఉంటే కొంచెం బాగుంటుంది పిల్లలకి అన్నట్టుగా ఎవరికాళ్ళు డివైడ్ అయిపోయారు. ఓకే, నేను ఒక్కరిని అక్కడ ఉండేవాళ్ళని. మా ముగ్గురు లేడీస్ ఉన్నా సరే నాకు వాళ్ళ స్థాయికి మించి పంపించేవాళ్ళు అమౌంట్. ఓకే, అంటే ఇంట్లో ఫైనాన్షియల్ వాళ్ళ మీద పడ్డా, వాళ్ళ ముగ్గురు ఎక్కడ అడ్జస్ట్ చేసుకున్నా అంటే వాళ్ళిద్దరు, మా మదర్, మా అమ్మమ్మ, నానమ్మ. నేను మా అమ్మ అని పిలుస్తాను, అందుకే నాకు అలవాటు అయిపోయింది చిన్నప్పుడు. అంటే అంతే, ఒక్కొక్కరికి అలవాటు ఒకటి ఉంటుంది. నానమ్మ వాళ్ళు ఎక్కడ స్ట్రగుల్ అయ్యారో ఎక్కడ పడ్డారో తెలియదు కానీ నాకైతే మంత్లీ పంపేవాళ్ళు. మా తాతయ్య అమౌంట్ వేరే పంపేవాళ్ళు. ఫస్ట్ లో మా తాతయ్య మెయింటైన్ చేసేటప్పుడు ఏంటంటే నాకు వేరే పంపేవాళ్ళు. అంటే ఆయన ఉన్నప్పుడు ఒక ఎరా ఉంటుంది, ఆయన లేనప్పుడు ఒక ఎరా వస్తుంది, ఇలా అన్ని ఇబ్బందులు బ్యాలెన్స్ అయ్యేది కాదు నాకు అక్కడ. కానీ నేను ఏది చెప్పేటోని కాదు. ఓకే 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 తను కూడా అంతే, ఏదన్నా ఉంటే తన లోపలనే పెట్టుకుంటుంది తప్ప ఎక్స్ప్రెస్ చేయదు. పీక్ సిచ్యువేషన్ వచ్చినప్పుడు చెప్తారు. నేను బిఎస్సీ యానిమేషన్ దేనికి జాయిన్ అయ్యానో నిజంగా తెలియదు. నేను మూవీ గురించి జాయిన్ అయ్యా. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఓకే ఇది ఒక్కటి అయిపోతే వాడు జాబ్ వాడు చూసుకుంటాడు, వాడు ఎదుగుదల వాడు ఎదుగుతాడు అని. మనం జాయిన్ అయిన పర్పస్ ఏంటి, మనం మూవీ ఫీల్డ్కి వెళ్తాం, మూవీలో అసలు విఎఫ్ఎక్స్ అంటే ఏంటి, ఆ డిపార్ట్మెంట్ ఏంటి, అసలు ఎడిటింగ్ దేనికి యూస్ చేయొచ్చు, ఒక్కొక్క షాట్ ఇలా తీస్తే మనం ఎడిటింగ్ చేయగలుగుతాం లేదా అనే సోర్స్లో జాయిన్ అయ్యాం. సో ఇలా ఒక కన్ఫ్యూజ్ లైఫ్లోకి వచ్చి క్లారిటీ తెచ్చుకున్నారు. నాకు వాళ్ళ అమౌంట్ పంపినప్పుడల్లా అనిపిస్తూ ఉండేది, ఏంటబ్బా వీళ్ళు ఏమో ఇంత సీరియస్గా పంపుతున్నారు, అసలు మనం తీసుకున్న పర్పసే వేరు కదా, ఏంటా అసలు మొత్తం కన్ఫ్యూజన్ స్టేజ్లో ఉండేది. ఓకే, కూర్చొని 1 month అలా కూర్చొని చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాను. చిన్న బిజినెస్? ఓకే, బెంగళూరు నుంచి ఈవెంట్ మేనేజ్మెంట్ అని. ఈవెంట్ మేనేజ్మెంట్ ఇప్పుడు కూడా అదే చేస్తున్నారు కదా? ఓకే, ఫోటోగ్రఫీ, డెకార్ ఈ 2 స్టార్ట్ చేస్తాను, బెంగళూరులోనే స్టార్ట్ చేస్తాను. సో మ్యారేజెస్ కూడా చేస్తారు? మ్యారేజెస్ అక్కడ చిన్న కార్పొరేట్ ఈవెంట్స్ అలా చేసేవాళ్ళు. ఓకే, అలా మెల్లమెల్లగా మా సిస్టర్ మ్యారేజ్ చేయడం మీరే సంపాదించి. సో అంటే ఇన్ని రోజులు ఫ్యామిలీ సపోర్ట్ కూడా కొంచెం ఉంది. ఇన్ని రోజులు అంటే తాతయ్య కానీ ఆయన లేకున్నా మీ ఫ్యామిలీలో ఉన్న లేడీస్ వీళ్ళందరూ మనీ పంపించేవాళ్ళు కదా. సో ఎప్పుడైతే మీరు ఓన్గా ప్రాజెక్ట్స్ తెచ్చుకొని మీరు క్రాక్ చేసి డబ్బులు సంపాదించారు కదా, సో ఆ రోజు ఆ మనీ వెయిట్ ఎంత ఉంది? చాలా హెవీగా ఉంది. అంటే మా తాతయ్య ఏంటంటే మా ఫ్యామిలీతో పాటు మా రిలేటివ్ ఫ్యామిలీ అన్నిటికీ కొంచెం బాగా సపోర్ట్ ఇచ్చేవాళ్ళు. ఏమన్నా ఫంక్షన్ వచ్చినా కానీ బాగా కొంచెం ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఓకే, చుట్టుపక్కల కూడా కానీ ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్ని నా మీదకి వచ్చాయి. ఓకే, మా తాతయ్య లేనప్పటి నుంచి రెస్పాన్సిబిలిటీస్. ఇప్పుడు పలానా ఒకళ్ళు ఉన్నారనుకోండి, ఓకే పలానా వాళ్ళు ఇంటికి వెళ్తే ఇలా ఇస్తారు అని ఆ ఎక్స్పెక్టేషన్స్ మొత్తం నా మీదకి వచ్చాయి. ఓకే, ఫస్ట్ లో బాగా భయం వేసింది, ఏం తాత నాకేం అర్థం కావట్లేదు అది అని. బట్ స్లోగా అలవాటు అయిపోతుంది కదా. స్లోగా నాకు ఇప్పటికీ నాది బిజినెస్ మౌత్ పబ్లిసిటీ. ఇప్పుడు మొన్న ఈ మధ్య డిజిటల్ గా స్టార్ట్ చేశాను. ఓకే, సో అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ మీదే ఇప్పుడు ఇంటర్వ్యూ చేసే వాళ్ళు ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలనుకుంటే మీ ఈవెంట్ మేనేజ్మెంట్ కి ఎలా అప్రోచ్ అవ్వచ్చు? ఇప్పుడు వెబ్సైట్ ఒకటి చేస్తున్నాము ఆల్రెడీ, మీ ఈవెంట్ మేనేజ్మెంట్ కథా మేనేజ్మెంట్. కథ. ఓకే, అంటే మనం సర్వీసెస్ అన్ని ఇంకొన్ని ఇంప్రూవ్మెంట్ చేసాము. నైస్, అంతేలేండి, ఏదైనా స్టెప్ బై స్టెప్ ఇంప్రూవ్ అవ్వాల్సిందే. స్పెషల్ ఎంట్రీస్, ఎయిర్పోర్ట్ పికపింగ్, డ్రాపింగ్, ఓకే, బ్రైడ్ గ్రూమ్ డ్రెస్ మేకింగ్, ఓకే, డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా చేస్తారా? వెడ్డింగ్స్, ఓకే, అన్ని అప్గ్రేడ్ చేసాము. వెబ్సైట్ చేస్తుంది. ఓకే, అంటే ఫ్రీగా పే చేయట్లేదు. ఇది అంటే చూడండి,
అంటే నా పార్ట్నర్షిప్ చేతిలో అడుగుతారు పనే లేదా? కదా, సో నాకు వచ్చిన వర్కే కదా, సో కొంచెం అట్లా. సో అంటే ఈయన జర్నీలో ఈ రోజు చాలా విషయాలు ఎక్స్ప్రెస్ చేశారు కదా, మీకు ఈ రోజు ఆయన చెప్పిన దాంట్లో అన్ని ముందే తెలుసా, కొన్ని ఈ రోజు తెలుసుకుంటున్నారా? అన్ని అన్ని ముందే పిన్ టు తెలుసు, పిన్ అన్ని పిన్ టు పిన్ అన్ని చెప్పుకుంటాం మేము. షేర్ చేసే వాళ్ళలో ఫస్ట్ పూజలు చేస్తాను. పూజ మీరే కదండి. తర్వాత సాగర్, జిత్తు అన్న ఫ్రెండ్స్ ఉంటారు. ఓకే, సాగర్ అనేది డైరెక్టర్. చెప్పారు. జిత్తు అనేది నాతో పాటే ముగ్గురు. ఈ ముగ్గురిని బాగా ట్రస్ట్ చేస్తారు. ఓకే, నేను కొన్ని చూపిస్తాను, మీకు కొంచెం ఎంటర్టైన్మెంట్ జోన్లోకి తీసుకొద్దాం. అంటే నేను చాలాసార్లు బయటికి వెళ్ళానండి, బట్ నాకు ఎప్పుడు ఇలాంటి కూరగాయలు కనిపిలా. వంకాయలవ్వా? ఇదేంటండి వంకాయలు? మీకోసమే పుట్టిందా ఈ వంకాయ? అది స్టార్టింగ్ రిలేషన్ స్టార్టింగ్ అనుకుంటా. మా ఇంటి దగ్గర ఏదో వెజిటేబుల్స్ కోసం ఇద్దరం వెళ్ళాం. ఓకే, అప్పుడు తీసుకున్నప్పుడు అదొకటే స్పెషల్ గా హార్ట్ షేప్ లో అంటే మీకోసమే పంట పండించి సరే ఒక ఫోటో తీసుకుందాం అని చెప్పి అప్పుడు అలా ఫోటో తీసుకొని పెట్టా. ఓకే, వంకాయ అంటే ఓకే, మరి ఆకేంటండి? ఇది రీసెంట్ గానే ఒక ఎవరో సిస్టర్ నాకు కామెంట్ పెట్టారు. ఓకే, నాకు ఇలా నేను ఆర్ట్ చేస్తాను, నాకు మీ ఇద్దరు పేరు చేయాలని, సారీ పేరు ఇట్లా చేయాలని ఉంది అని కామెంట్ పెడితే తనకి ఇన్స్టాగ్రామ్ లేదంట. మెయిల్ పెట్టండి అక్క అంటే మెయిల్ పెట్టాను. అప్పుడు చేసి నెక్స్ట్ డే ఇట్లా పంపించారు మెయిల్ లో. సో ఎఫర్ట్స్ ఎందుకు వేస్ట్, నేను ఒక్కదాన్ని చూసి సరిపోదు కదా, వేస్ట్ చేయకూడదని అట్లా పోస్ట్ చేశా. తనకు కూడా ఒక ఐడెంటిటీ వస్తుంది కదా. ఇప్పుడు చూపించబోయేదానికి ఎవరు ఆన్సర్ ఇస్తారు? ఇప్పటివరకు నేనే చేశాను. అవునా, మీరు చెప్తారా? హానెస్టీ ఆన్సర్ ఇవ్వాలి. అయితే ఏంటండి ఇది? అంటే లైక్ అది కలియుగంలో సీత షూట్ అప్పుడు అది. ఓకే, కలియుగం ఇది ఇయర్ గుర్తులేదు, ఇయర్ గుర్తుకులేదా? గుర్తుకులేదు నిజంగా గుర్తున్నా. ఫస్ట్ డే మీరు మీట్ అయిన ఇయర్ అన్నారు కదా? కాదు, ఆ ఇయర్ ఇంకా ఒక 6 months అప్పటికి ట్రావెల్ చేసాం. ఓకే, సో మరి ఏంటి ఈ స్టోరీ? ఏంటి స్టోరీ? అంటే అప్పుడు అప్పుడే ఫస్ట్ టైం కలుసుకున్నారా లేకుంటే అప్పటికే చేసాం? మరి నిబ్బి అంటే ఏంటండి ఇక్కడ? ఊరికి అప్పుడు చదువుకునే రోజుల్లో కదా, చిన్నపిల్లలు అని అట్లా పెట్టాను నేను. చాలా మంది లవ్ స్టోరీ చెప్పక్క అంటే అందరికి ఒకటే ఆన్సర్ ఇద్దామని ఎప్పుడో స్టార్ట్ అయింది అని అట్లా పెట్టాను నేను. ఓకే, అండ్ ఈ క్వశ్చన్ కి మీరే ఆన్సర్ ఇవ్వాలి. అంటే చాలా మందిని మీరు లైక్ ఒక మీమ్ తో షేక్ చేస్తున్నారు కదా, ఎవరి ఇష్టం అండి మీ అక్క చెల్లెల్లో? చెప్పడం అట్లా కాదబ్బా, చెప్పాలి. మా కుట్టి అందరికంటే ఫస్ట్ నాకు వాడు. కుట్టి బుడ్డోడు తెలుసు, లడ్డు కదా? నేను లడ్డు కుట్టి అట్లా పిలుస్తా. ఓకే, బట్ మేము అడిగే క్వశ్చన్స్ ఇక్కడ ఏంటి, మీకు ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు, ఇద్దరులో ఇద్దరులో ఎవరి పేరు చెప్పినా ఇంటికి వెళ్ళాక ఉంటది. అంటే బేసిక్ గా ప్రతి ఒక్కరికి ఒకరితోనే బాండింగ్ ఉంటుంది కదా ఫ్యామిలీలో. నాకు ఫస్ట్ నుంచి మా అక్కతో ఎక్కువ బాండింగ్. మా చెల్లి నేను 10th ఇంటర్ వచ్చేంత వరకు అసలు మా ఇద్దరికి కనెక్షన్ చాలా తక్కువ. ఓకే, ఎందుకంటే ఉండేవాళ్ళం కాదు కదా ఒక చోట. మా అక్క బాగా చూసుకునేది. మమ్మీ జాబ్కి వెళ్ళినప్పుడు నేను స్కూల్ నుంచి వస్తే పాపం మంచిగా వండి పెట్టడం. నాకేంటంటే నాన్ వెజ్ బాగా, నాన్ వెజ్ లేకపోతే అస్సలు తిన్ను. ఏది చికెనా మటనా? ఏదైనా గుడ్డు నుంచి అట్లా. చికెన్ మటన్ ఎగ్గే తింటాను. ఫిష్ ఇంకా వచ్చా బ్రో? బ్రోకి వచ్చిన మనకి రాదు. బ్రోకి వచ్చా? మీకు రావు? బ్యాచులర్ మీకు రైస్ పెట్టడం వచ్చా? వచ్చు కానీ బాగా ఉడికిపోతుంది, అది జస్ట్ దద్దోజనంలో అయిపోతుంది. కుక్కర్ లో పెట్టి ఆన్ చేస్తే అయిపోయి కదా. నేను ఒక మీమ్ చూసిండా, ఒక గ్లాస్ రైస్ కి 2 గ్లాసులు వాటర్ పెట్టండి, గ్లాస్ రైస్ పెట్టి 2 గ్లాసులు వాటర్ పెట్టండి. అంతేనా మీరు? ఇప్పుడు ఈ మధ్య డైట్ స్టార్ట్ చేయడం వల్ల అది నేను వండుకుంటున్నా గానీ, లేకపోతే చాలా కష్టం, నాకు అస్సలు రాదు, ఏమి రాదు. ఓకే, సో బేసిక్ గా అంటే లైక్ ఎంగేజ్మెంట్ చేసుకున్నాక నెక్స్ట్ పెళ్లి కదా, సో మరి ఏమైనా భయంగా ఉందా? కొంచెం ఉంది, కొంచెం అంటే రెస్పాన్సిబిలిటీస్ పెరిగిపోతాయి కదా ఇప్పుడు ఇద్దరికి. ఎంత ఇప్పుడు అంటే విడివిడిగా ఇంట్లో వేరే వాళ్ళు ఒకళ్ళు ఇంట్లో, అవును, ఇప్పుడు పెరుగుతుంది కదా. సో ఏంటి ఏమైనా ఫ్యూచర్ థాట్స్, సర్ప్రైజెస్ ఉన్నాయా? అంటే సర్ప్రైజెస్ ఏం లేవు బ్రో. అంటే మ్యారేజ్ అంటే మేము ఎందుకు ఇంత హోల్లో ఉండి చేయించుకుంటున్నాం అంటే ప్యారలల్గా మా ఇంట్లో వాళ్ళ ఇంట్లో బ్యాలెన్స్ చేయాలి, మాకు మేము వే చూసుకోవాలి. ఓకే, ఈ టైంలో అందుకే ఇంత టైం తీసుకొని చేసుకున్న ఎంగేజ్మెంట్ కూడా. దీనికి కూడా రీజన్ అంటే ఫైనాన్షియల్ గా కానీ, ఫైనాన్షియల్ గా కానీ, మా సిస్టర్ మ్యారేజ్ చేసి ఉన్నాం కదా అవన్నీ కానీ అంతా హోల్డ్ చేసి ఉన్నది దేనికంటే అట్ అ టైం వీళ్ళ ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదు, మా ఫ్యామిలీ సఫర్ అవ్వకూడదు, మేము వెళ్ళేవే ఆగకూడదు. ఓకే, ఇప్పటి వరకు కాంప్రమైజ్ అయ్యే జాబ్సే. నేనైతే జాబ్ ఏ జాబ్? సాఫ్ట్వేర్ చేస్తారు ఇప్పుడు, చేస్తున్నారు ఇప్పుడు? ఏ కంపెనీ? కంపెనీ అంటే మేము ఎన్ఐసికి వర్క్ చేస్తాం. ఓకే, సెంట్రల్ది.
సెంట్రల్ మీరు కూడా నేను కాదు కాదు కదా, అదే అదే వాళ్ళకి చేస్తాము అంటే అర్థం కాలేదు. నేను చేస్తాను సాఫ్ట్వేర్ ఫీల్డ్, వాళ్ళకి సాఫ్ట్వేర్ పరంగా వర్క్ చేస్తాం మేము. అండ్ కొంతమంది అమ్మాయిల మైండ్ సెట్ బట్టి అడుగుతాను. ఎక్కువ మంది అమ్మాయిలు ఏంటంటే నేను ఇంత చదువుకున్నాను, నా హస్బెండ్ ఇంత చదువుకోవాలి, ఇట్లా ఆలోచిస్తారు కదా. మరి మీరు సాఫ్ట్వేర్ దగ్గరకు వచ్చారు చదువుకొని, ఆయన ఏమో బీటెక్ లో కొంచెం స్కిప్ అయ్యారు, మళ్ళీ ఏదేదో చేసుకుంటూ వచ్చి ఇప్పుడు ఒక స్టేజ్ లో ఉన్నారు. మరి మీ ఇద్దరి మధ్య చదువులో డిస్టర్బెన్స్ వస్తుందా? నాకు అలా చూడండి, నేను ఎలా చూస్తాను అంటే వాళ్ళు ఎట్లా బిహేవ్ చేస్తున్నారు, ఎట్లా చూసుకుంటున్నారు, వాళ్ళ క్యారెక్టర్ తప్ప ఎంత సంపాదిస్తున్నారు, బాగా చదువుకున్నారు లేదా, మనకంటే హై స్టేజ్ లో ఉన్నారా అనేది అసలు నేను ఇప్పటి వరకు రాజా విషయంలో కానీ నాకున్న ఫ్రెండ్స్ అయినా సరే అట్లా అస్సలు చూడండి నేను. ఎందుకంటే రేపు ఈ పొజిషన్ నేనున్నా, రేపు తను వేరే పొజిషన్ లో ఉండొచ్చు, నాకంటే హై పొజిషన్ లోనే ఉండొచ్చు, చెప్పలేము టైం ఎవరికి ఎప్పుడు కలిసి వస్తుంది. సో నేను అది ఎప్పుడు పట్టించుకోను. నాకేంటంటే నాతో ఎట్లా ఉన్నారు, బాగా మాట్లాడుతున్నారా లేదా, బాగా చూసుకుంటున్నారా లేదా, అంతే. ఓకే. అండ్ ఎక్కువగా మీకు ఆయనలో నచ్చే విషయాలు ఏంటి? ఒక 3 చెప్పండి. 3 అంటే కష్టం. ఒకటే 3 కూడా లేవా? ఒక్కటే రామ్ చరణ్ ఎక్స్ప్రెషన్ బాగా కేర్ గా చూసుకుంటాడు, చాలా కేర్. ఒకటి. ఇంకా 2 గొడవ నేను పడినా తను పడినా ఫస్ట్ తనే వస్తాడు. అది ప్రపంచంలో జరిగే అద్భుతమైన ఫస్ట్ విండర్. 7 వండర్స్ కాదు, అది ఫస్ట్ వండర్. అంటే ఒక్కసారి కూడా నేను తగ్గను అని ఉండదు, నేను ఎందుకు తగ్గాలి అని ఉండదు. ఫస్ట్ ఒక్కసారి కూడా ఈ 7 years లో ఒక్కసారి కూడా నేను ఎందుకు తగ్గాలి, నువ్వే రా ఫస్ట్ వచ్చి మాట్లాడని ఉండదు, తనే ఫస్ట్. మీకు అదే పెద్ద లైక్ ఆయుధం అని చెప్పుకోవచ్చు. ఎందుకు బ్రో ఇది మనకి అర్థం కాదు, తరతరాలుగా యుగాలుగా అన్నట్లు అయిపోతున్నాము. యూనివర్సల్ సీక్రెట్. నువ్వన్నా బ్రేక్ చేయొచ్చుగా. కష్టం, మనకి బ్రేక్ఫాస్ట్ ఉండదు, చాలా కష్టే. అబ్బా నేనుండి పెడతా బ్రో, ఒక్కరోజు బ్రేక్ చేయి. ఇంటి ఫుడ్ మంచిదిగా బ్రో. అబ్బా ఓకే. అండ్ ఇంకో క్వాలిటీ ఇంకేమన్నా ఏదైనా చెప్పి చేస్తా కదా నాన్న. ఏదైనా లాస్ట్ కి మనమే చెప్పుకోవాలి. ఏదైనా చెప్పి చేస్తాడు. అది చెడైనా సరే ఏదైనా సరే చెప్పి చేస్తాడు. చెడు కూడా అడుగుతాడు, నీకు ఓకేనా? చెడు కూడా ఆడతారా ఇక్కడ? ఏదైనా చెప్పి చేస్తాడు. ఇప్పుడు 3 ఆయన మార్చుకోవాల్సిన క్వాలిటీస్ ఏంటి? అతి మంచిదనం మార్చుకోవాలి. అడిగేది ఏంలా, నేను చెప్పేస్తాను చెప్తున్నారు. అతిగా అందరినీ ట్రస్ట్ చేస్తాడు, అతి మంచిదనం మార్చుకోవాలి. ఓకే. ఇంకా కొంచెం లొడలొడ వాగుతూ ఉంటాడు. లొడలొడ వాగుతుంటాడు అంటే ఇంట్లో ఏదన్నా వారైతే వాళ్ళు అర్చినా మనం సైలెంట్ గా ఉండాలి. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు. నెంబర్ 3 ఎక్కువ ఫోన్ వాడతాడు. క్లయింట్స్ ఫోన్స్ వస్తాయి, అది కాకుండా ఎక్కువ గేమ్స్ ఆడతాం, పబ్జీ ఆడతాడు కదా, నాకు తెలుసు. సౌండ్ ఇందాక అదే కదా. అంటే గేమ్స్ నాకు బాగా ఇష్టం. ప్లే స్టేషన్ ఉంది నాకు. ఓకే. ప్లే స్టేషన్ ఉన్న వాళ్ళు ఫోన్ వాడితే తప్పే అండి, ఎందుకంటే అది వాడాలి. బాగా ఎక్కువ ఫోన్ పక్కనున్నా కూడా ఫోనే. ఓకే. ఇప్పుడు మీ ఛాన్స్. మీరు ఇంతవరకు తనకి చెప్పాలనుకున్న విషయం, చెప్పని విషయం ఏంటి? చెప్పని విషయం అంటే ఏం లేదు. ఏదైనా సరే ఒక టాప్ సీక్రెట్ దాపెట్టి ఈ రోజు వరకు చెప్పండి. ఎందుకు బ్రో ఇరికిస్తావు, పెళ్లి చేసుకుంటున్నా అంటారా? అలా ఏం లేదు. అంటే అన్ని చెప్తాను క్యాజువల్గా. ఏంటంటే పూజ నాకు ఆ ఫ్రీడమ్ ఇచ్చిద్ది. ఓకే. అంటే అది తప్పు పని అయినా సరే చెప్పి చేయనిద్ది. ఓకే. ఐ విల్ యాక్సెప్ట్ ఇట్ అని. ఏదన్నా మీరు చెయ్యాలనుకుంటే మీ ఓన్ డెసిషన్ తీసుకుంటారా, అక్కడ కన్సల్ట్ అయ్యి వచ్చిన డెసిషన్ తీసుకుంటారా? కన్సల్ట్ పక్కా అవుతాం, ఎందుకంటే అక్కడ ఆల్రెడీ ఎందుకంటే నేను బెంగళూరులో కూడా ఒక 2-3 రాంగ్ స్టెప్స్ వేసేది కట్ చేసింటాను. ఓకే. సో తన గైడెన్స్ మీకు బెస్ట్ థింగ్, బాగా బెస్ట్ థింగ్స్. ఓకే. ఎప్పుడన్నా తన మీద బీభత్సమైన కోపం వస్తే ఏం చేస్తారు? కాము వెళ్ళిపోతా బ్రో. తన 2 చేతులు జేబులో పెట్టుకుని అలా నడుచుకుంటూ వెళ్ళిపోతారు అంటారా? ఎక్కడికి వెళ్తున్నానో తెలియదు, ఫుడ్ తింటా బ్రో. తింటారు వెళ్ళి. ఓకే. ఏం తినలేదని చెప్తా. ఏం తినలేదని మళ్ళీ వండి పెట్టాలనా? ఓకే. తినలేదంటే సింపతితో మళ్ళీ క్లోజ్ అవుతారని. అబ్బో ఇది చాలా పెద్ద టాక్టికే. ఓకే. తినేస్తాడు, అప్పటికే తినలేదు అంటాడు. సరే పత్తి తిందామని అంటే వద్దు నాకు పొట్ట ఫుల్ గా ఉంది అంటాడు. ఓకే. అంత ఫుల్ గా తినేస్తాడు అంటే గ్యాస్ పట్టేసింది కొంచెం తినకండి. ఓకే. అండ్ బేసిక్ గా ప్రతి ఒక్కరి మధ్య డిస్టర్బెన్సెస్ వస్తుంటాయి కదా, మరి పెళ్లికి ముందు చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయా మీకు? అంటే చిన్న వార్స్ అయినా అప్స్ అండ్ డౌన్స్? మాకు నిమిషానికి అవుతాయండి. నిమిషానికి టైం అయిందండి. రోజులో అట్లీస్ట్ ఒక 10 times అన్నా ఇద్దరం 10 times అంటే టామ్ అండ్ జెర్రీ ఫైట్స్ ప్రతి చిన్న దానికి. ఓకే. ఏంటంటే బాగా ఎక్కువ ఫ్రెండ్స్ లా ఎక్కువ అదిలా ఉంటాం. నాకేమో క్లయింట్స్ ఫోన్స్ వస్తూ ఉంటాయి బ్రో. ఎక్కడ ఉన్నంటే డెలివరీస్ కానీ, ఎంక్వైరీ కాల్స్ కానీ, అక్కడ వేరే యుఎస్ నుంచి కూడా మనం కొన్ని క్లయింట్స్ డెస్టినేషన్ వెడ్డింగ్స్ చేస్తూ ఉంటాం. అలా ఎంక్వైరీకి కానీ అట్లా చేస్తూ ఉంటాం. కరెక్ట్గా నా దరిద్రం ఏంటంటే దీని దగ్గరికి వచ్చినప్పుడు వస్తాయి కాల్స్.
నాకు తెలుసు అండి, అంటే మీ దగ్గరికి వచ్చేటప్పుడు మెసేజ్ పెట్టింటాడు, కాల్ మీ ఆఫ్టర్ 30 minutes, పద ఇంటికి పోదా నేను బిజీగా ఉన్నానని చెప్పేసి వాళ్ళు. అంటే ఒక్కొక్కసారి అదే బాగా ఇబ్బంది. అంటే ప్రతిసారి ఒకసారైనా సేవ్ చేయొచ్చు అనుకుంటా కానీ బయటకు వచ్చినప్పుడు వస్తాయి ఫోన్స్. ఓకే, ఎక్కడికైనా వెళ్ళినప్పుడు. ఇంకొకటి, మీరు సింగర్ అని విన్నానా? అమ్మో కాదండి. కాదా? ఏమో ఈ మధ్య ఎక్కడ చూసినా పాటలు పాడుతున్నారు. అంటే సింగింగ్ ఇంట్రెస్ట్ మీకు బేసిక్ గా? ఇంట్రెస్టింగ్ కాదు, మామూలుగా పాడుతా ఉంటాను. ఓకే, అప్పుడప్పుడు అట్లా పాడుతా ఉంటాను. ఊరికే ఒకసారి చెప్పా బ్రో బాగుందని, అప్పటి నుంచి పాడుతుంది. అయ్యయ్యో, పాడుతా ఉంటాను బ్రో, ఐ డోంట్ కేర్ అన్నారా? ఓకే, అలవాటు అయిపోయింది, చెవులకి అలవాటు అయిపోయింది. అండ్ బేసిక్ గా మీ ఇద్దరికి అంటే ఎక్కువగా బయట రోమ్ చేయడం ఇష్టమా, ఇంట్లో ఉండడం ఇష్టమా? అస్సలు నేను ఇంట్లో ఉన్నాను, ఎప్పుడు చూడ వెళ్ళిపోయి తిరగాలి. బయట తిరగడం. మీరు బాగా తెల్లగుండా బ్రో, నేను బెంగళూరులో ఉన్నప్పుడు అయిపోయా తిప్పి తిప్పి పిప్పి చేశారు. తిప్పి తిప్పి విప్పి చేశారు. ఓకే, మరి ఓవరాల్ గా లైక్ ఫ్యూచర్ లో ఎలా సెటిల్ అవ్వాలనుకుంటున్నారు అండ్ ఈ జర్నీని ఎక్కడి దాకా తీసుకెళ్లాలనుకుంటున్నారు? అంటే యాక్టింగ్ మీద కాన్సన్ట్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఇద్దరం ఫస్ట్ నుంచి అదే ఫీల్డ్ కదా. ఓకే, సో జాబ్ అనేది ఉంటుంది, ఆల్టర్నేట్ గా యాక్టింగ్. అప్పుడు దాంట్లో ఒక పాయింట్ కి ఏమైనా రీచ్ అయితే అప్పుడు జాబ్ ఏదైనా ఆలోచిస్తాను, కానీ ప్రస్తుతానికి అయితే రెండు బ్యాలెన్స్ చేయాలి. ఓకే, మీరేమంటారా? నేను అందుకే బ్రో, అంటే నా పాయింట్ ఆఫ్ వ్యూ ఫస్ట్ నుంచి ఒకటే, ఇంట్లో సపోర్ట్ చేయాలని నేను ఫైనాన్షియల్గా సెటిల్ అవ్వాలి. ఓకే, సో ప్యారలల్గా నాకు బ్యాలెన్సింగ్గా ఉండేటట్టుగా ఒక ఈవెంట్ మేనేజ్మెంట్ క్రియేట్ చేసుకున్నా. అంటే నాది లెక్కే, నేను రెండు బ్యాలెన్స్ చేసుకోవచ్చు. నాకంటే ఒక టీం అంతా రెడీ అయ్యి చేసుకున్నా కాబట్టి నేను మేనేజ్ చేసుకోవచ్చు. తిని పాపం తిని జాబ్ కదా, మార్నింగ్ టు ఈవినింగ్, నాకు అలా కాదు కదా. ఓకే, అండ్ ఇంకోటి లాస్ట్ క్వశ్చన్, బేసిక్గా ఎవరన్నా యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని, అంటే మీ వైఫ్ కదా ఫ్యూచర్లో ఎలాగో, మేబీ మీరు ఇష్టపడే అమ్మాయి, నలుగురు చూస్తారు, మేబీ పాజిటివ్ రావచ్చు, కొంతమంది నెగిటివ్ రావచ్చు, కొంతమంది జడ్జిమెంట్ చేసుకుంటూ కూర్చుంటారు. ఇలాంటివి వస్తున్నప్పుడు ఇన్ కేస్ ఇలాంటివి వస్తే ఫ్యూచర్లో మీరు ఎలా రియాక్ట్ అవుతారు? నేను ఫస్ట్ నుంచి అసలు పట్టించుకున్నాను బేసిక్గా. అంటే నేను స్టార్టింగ్ నుంచి ఇలాంటి చాలా చూస్తాను. అంటే చుట్టుపక్కల ఎవరో ఏదో అనుకోవడం, సొంత ఇంట్లో వాళ్ళు అనుకోవడం, బయట వాళ్ళు అనుకోవడం, అన్ని చూస్తూ ఉంటాను. ఓకే, నేను చూసి ఇన్ని వదిలేస్తా. సరే ఓకే 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 అంటే వాళ్ళు అన్నదానికి మన వేలో ఎలా రెస్పాండ్ ఇవ్వాలనేది చూస్తా. అంటే సక్సెస్ అయ్యి ఆ టైం వచ్చినప్పుడు వాళ్ళకే అర్థం అవుతుంది కదా అని నేను వదిలేస్తా. సో తన స్పేస్ తనకు ఉంటుంది, తన స్పేస్ తనకు పక్కాగా ఉంటుంది, తన స్పేస్ మీతోనే ఉంటుంది. అంతేగా, అది ఏలియన్ స్పేస్ అయినా తనతోనే ఉంటుంది. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ అండి, అంటే మీ గురించి ఇన్ని విషయాలు చెప్పినందుకు. బట్ వన్ థింగ్, మీ ఇద్దరు లైఫ్స్ కొంచెం సిమిలర్ అయితే కనిపించాయి, బట్ ఎండ్ ఆఫ్ ద డే మీ లైఫ్స్లో మీరు చూసి నేర్చుకుంది, మీ ఇద్దరి మధ్య డిస్ప్యూట్ రాకుండా మంచి రిలేషన్ అయితే మెయింటైన్ చేశారు. అండ్ చూస్తున్నారు కదండి ఈ లవ్లీ కపుల్ని. మరి వీళ్ళ ఇంటర్వ్యూలో వీళ్ళు చెప్పిన మాటలు విన్నాక, వీళ్ళ జర్నీ మీరు తెలుసుకున్నాక మీకేమనిపించిందో మీ ఒపీనియన్ తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అండ్ చివరిగా మన బ్రోని ఒక్కసారి ప్రపోజ్ చేయమని అడుగుదాం. బ్రో ఐ డోంట్ కేర్ చెప్పాలి. కాళ్ళు వణుకుతాయి బ్రో. కాల్ నేను పట్టుకుంటా బ్రో. సార్ మీకు ఒక గోల్డెన్ ఛాన్స్ ఇవ్వనా? చెప్పండి, మీరు ప్రపోజ్ చేయండి. కష్టమో అంతేనా? కష్టమే, పంటలు వేసుకుంది, పంటలు వేసుకోండి, జెన్యూన్ ఇది. కష్టమే, నీ మొహం చూస్తే ప్రపోజ్ చేయాలి. టమాటా, ఎంత పెద్ద మాట సార్ ఇది. ఏంటండి అంత మాట అన్నారు? అంటే చెప్పే అలవాటు ఇద్దరికి తక్కువే. బట్ మా కోసం ఒక్కసారి, లాస్ట్ టైం నేనే చేసా కాబట్టి. ఏంది చేసావు? ఇట్లా ఉంగరం పెట్టి ఇట్లా చెప్పావు. అదే ఉణుకుతా పెట్టా. ఉంగరం ఉంగి పెట్టాడు, నా ఉంగరం నాకే పెట్టి ఉనుకుతూ పెట్టా అంట. మీ ఉంగరం పెట్టేసేయండి. వద్దులే రాజా, వద్దులే, ఉంగరం వద్దంటుంది లక్కీ బాయ్. అంటే నాకు డైమండ్ కానీ అయితే గుడ్ ఛాన్స్. యా స్టార్ట్. ఓకే, థ్యాంక్ యూ, ఐ లవ్ యూ. థ్యాంక్ యూ. నాకు అర్థం కాలేదు థ్యాంక్ యూ ఎందుకు వచ్చింది. అంటే థ్యాంక్ యూ అంటే ఇప్పుడు దాకా భరిస్తున్నాడు కదా, దానికి థ్యాంక్ యూ. ఇంత అర్థం ఉంది. ఐ లవ్ యూ. అది సినిమా తీశారు కదా, ఆడవారి మాటలకు అర్థాలే వేర్లేని ఊరికే కాదు. మనం థ్యాంక్ యూ ఎంత అర్థం. థ్యాంక్ యూ. ఇష్టంతో ఒక చిన్న ప్రపోజల్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.